ప్రజల జీవితాల్లో అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేసినటువంటి ఆ యేసుని జ్ఞాపకం చేసుకున్నటువంటి ఈ సమయంలో ఒకసారి గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, జరిగినటువంటి సంతోషకరమైన ఆనందకరమైనటువంటి కార్యక్రమాన్ని గమనించినట్లయితే మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, రాష్ట్రమంతటిలో ఉన్నటువంటి ప్రతి మతములు, ప్రతి కులములు, ప్రతి వర్గాన్ని ప్రేమించి ప్రతి వర్గం కొరకు వారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని ఈ ఉదయకాలము క్రిస్మస్ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే వారిని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నారు. అటు క్రమంలో ఈ రోజు ఉదయకాల సమయము మా క్రైస్తవ నాయకులు రాజు సాగర్ గారు ఇంత పెద్ద ఎత్తున ఈ సంతోషకరమైనటువంటి శుభవర్తమానాన్ని మనందరికీ కూడా తెలియజేయాలి అని ఈ యొక్క బాధ్యతను వారి యొక్క భుజ స్కంధాలపై వేసుకొని ఈ రీతిగా క్రిస్మస్ వేడుకల ద్వారా మన యొక్క జీవితాల్లో వెలుగు ఉదయించాలి అని వారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని బట్టి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, ఒక నిరీక్షణ అనేది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి దేవుడిచ్చిన వరం. ఆ రీతిగానే ఈ దినాన మరికొన్ని సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం ద్వారా మరొకసారి ప్రజల యొక్క జీవితాల్లో వెలుగు నిండుతుంది అనేటువంటి నిరీక్షణ తప్పక మనకి ఉంటుంది. మళ్ళీ మన కేసీఆర్ గారు మనకి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చూడబోయినటువంటి రోజు అని గొప్ప నిరీక్షణతో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఒకసారి పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా నాయకులు రాజు సాగర్ గారికి, వారి యొక్క బృందానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ప్రభు వారిని దీవించి ఆశీర్వదించి మీ అందరికీ కూడా క్రిస్మస్ యొక్క శాంతి సమాధానము కలుగునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ మీ ఆశీర్వాదం అందరితో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి పేదవారి టీచర్ మన గారికి, అదేవిధంగా గారికి, అదేవిధంగా కిషోర్ గారికి, అదేవిధంగా గారికి, సామరాజ్ గారికి, వినోద్ గారికి, రమేష్ గారికి, అదేవిధంగా గొల్లు రంజయ్ గారికి, వీళ్ళందరూ కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని గుర్తు చేసుకోవాలని కోరుకుంటూ ఈ విషయాన్ని సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ గౌరవనీయులు పెద్దలు అవసరం మాట్లాడవలసిందిగా కోరుతాం. గౌరవ కేసీఆర్ గారి సూచన మేరకు తెలంగాణ ప్రభుత్వం సెమీ క్రిస్మస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రుడు రాజీవ్ సాగర్ గారు, కార్యక్రమాన్ని పనిచేసినటువంటి క్రైస్తవ నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, చంద్రశేఖర్ గారు, దేవి ప్రసాద్ గారు, రామూర్తి గారు, శ్రీనివాస్ గారు, మా ఇన్ఛార్జ్ గారు, గౌరవనీయులైనటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇటువంటి మహానుభావులకు సంబంధించినటువంటి సంబరాలు, వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ప్రతి సందర్భంలో వారి నుండి మనం స్ఫూర్తిని పొంది ఆ స్ఫూర్తిని ఆచరించి లోక కళ్యాణానికి మనం పాత్ర పోషించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. యేసుక్రీస్తు లార్డ్ జీసస్ క్రైస్ట్ ఒక విషయాన్ని మనం గ్రహించాలి. స్వార్థం కంటే త్యాగం గొప్పది అనేటువంటి విషయాన్ని ఆచరించి సాగినటువంటి మహాభావుడు జీసస్ క్రైస్ట్. అటువంటి ఆ సందేశం, అటువంటి ఆ గొప్ప వాక్యం తరతరాలు
జీవనంలో ఏ రకంగా అయితే భూమిని విలీనం చేస్తున్నాయో ఆ మహానుభావుడు ఆచరించినటువంటి ప్రతి ధనానికి విలీనంగా విలీనం చేయాలనేటువంటి సూక్ష్మాన్ని మనం గ్రహించగలిగితే మాటలతో కాదు చేతలలో మనం నిరూపించినప్పుడు ఆచరించినప్పుడు మాత్రమే వారిని నిజంగా మనం నమ్మిన వాళ్ళని ఆరాధించినట్టు. చాలా సందర్భాల్లో అది ఉదయైనా చర్చ అయినా మసీదైనా ఆ ప్రాంగణంలో ఉన్నంతసేపు ఆ పవిత్ర మూర్తులు మన కళ్ళకు కనబడుతుంటారు, అక్కడ మన స్ఫూర్తిని పొందుతుంటారు. కానీ ఆ గేటు దాటిన తర్వాత మరో మాయా ప్రపంచంలో అడుగు పెడతాం. వారు కూడా ప్రయత్నాలు లాగేస్తారు, మళ్ళీ మనల్ని స్వార్థం లాగేస్తారు. అందుకనే ఇది ఎదిగినటువంటి వాళ్ళకి మాత్రమే పరిమితం కాకుండా చిన్నారులలో కూడా అటువంటి జిజ్ఞాస, అటువంటి మానసిక స్థితిని కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రీ క్రిస్మస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మనం చూస్తాం అంటే కాలం గడిచినటువంటి మానవీయ విలువలు యోగ్యమైతా ఉన్నాయి, మానవ రుణాలు మానవ హననాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇటువంటి దానికి భిన్నంగా వారు ప్రబోధించిన, వారు ఆచరించిన, వారు సూచించిన మార్గంలో మనందరూ సంస్కారవంతులమైన కలిగితే ఒక గొప్ప మానవ ప్రపంచాన్ని సృష్టించగలిగినటువంటి తప్పకుండా ఇటువంటి సందర్భాలు క్రిస్మస్ కావచ్చు, సెంట్రల్ క్రిస్మస్ కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, దాన్ని జరుపుకుంటున్నటువంటి, దాన్ని ఆచరిస్తున్నటువంటి సమాజంలో మనందరూ కూడా దాన్ని భగవంతుడైన ఆచరించినప్పుడు తప్పకుండా ఆ మహానుభావులు గుర్తించాల్సింది ఏంటంటే ఈ భూమి మీద మానవ జాతి అనేక సంవత్సరాలు, అనేక వేల కోట్ల మంది పుట్టడం జరిగింది. కానీ వారి చరిత్ర ఏం చెప్తుంది? బిఫోర్ క్రిస్మస్, బిఫోర్ క్రైస్ట్ అండ్ ఆఫ్టర్ క్రైస్ట్ అంటే ప్రపంచ మానవాళిని ఎంత గొప్పగా ప్రభావితం చేసిందో మన మహానుభావులు. ఆ రకంగా ప్రభావితం చేసినటువంటి వారిని ఈ మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరం కూడా ఆదర్శంగా తీసుకొని మానవ జాతిని ఇక మహోన్నత జాతిగా అందరం జీసస్ గారిలో ఒక రకంగా ఆయన ఆచరించగలిగినప్పుడు ఈ మానవ జాతి స్వభావం మారుతుంది.